Okay. Hi friends. Today we are going to discuss about welfare programs in Telangana government. So we achieved Telangana state newly in 2014 June 2nd. Onwards, several programs are started. Our Honorable Chief Minister KCR. So, in this topic, we have to learn about Telangana economy. It is our sixth sem syllabus. Compulsory, we should learn. We have to understand. We have to remember what are the programs are running in the Telangana government, what are the welfare schemes are running in the government of Telangana. So in this session, in this academic session, welfare programs in Telangana government are explain about welfare programs in Telangana state. సో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి, తెలంగాణ ప్రభుత్వము చేపట్టినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాల గురించి ఈరోజు అకాడమిక్ సెషన్లో మనము తెలుసుకుంటాము. సో కాబట్టి చూడండి, తెలంగాణ సంక్షేమ కార్యక్రమాల గురించి మనము తెలుసుకోవడం. సో ప్రజల సంక్షేమాన్ని మెరుగుపరచడమే తెలంగాణ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రజల యొక్క జీవన ప్రమాణాన్ని పెంపొందిస్తూ దానిని నిలకడగా కొనసాగడానికి కృషి చేయాలి. అలాగే సంక్షేమ రాష్ట్రం యొక్క ముఖ్య లక్ష్యము దానికోసము సామాజిక అవసరాలైనటువంటి విద్య, వైద్యం, పౌష్టికాహారం, తాగునీటి సరఫరా, గృహ వసతి మొదలైనటువంటి వాటిని అభివృద్ధి చేయడం ద్వారా సమానత్వాన్ని సాధించవచ్చు. సో దీనికోసము తెలంగాణ ప్రభుత్వము ఎన్నో వినూతనమైనటువంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఇది రంగాల వారీగా సంక్షేమ కార్యక్రమం గురించి తెలుసుకోవడానికి ఈ విషయాన్ని BA 6th సెమ్ విద్యార్థులకు పొందుపరచడం జరిగింది. కావున 6th సెమ్ విద్యార్థులకి ఆల్ యూనివర్సిటీస్లో ఉన్నటువంటి BA విద్యార్థులకు ఈ సిలబస్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి BA విద్యార్థులు తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాల గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరము ప్రాథమికమైనటువంటి అవసరంగా గుర్తించాలి. సో అందుకనే ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ప్రవేశపెట్టినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో రకాలుగా ఉన్నాయి. వాటన్నింటిని మనము ఒక్కొక్కటి తెలుసుకోవడం జరుగుతుంది. సో అందులో మొదటిది ఆసరా పెన్షన్స్. సో దీన్ని మనం ఆసరా పెన్షన్ పథకం అంటారు. సో ఇది సాంఘిక భద్రత, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగినది. సో ఈ పథకం కింద వృద్ధులు అంటే ముసలి వాళ్ళు, వితంతువులు, వికలాంగులు, చూడండి బాగా అర్థం చేసుకోవాలి. ఈ ఆసరా పథకంలో ఏ కేటగిరీస్ వాళ్ళు వస్తారు అంటే ఎవరెవరికి ఈ స్కీము లబ్ధి పొందుతున్నారు, అంటే ఈ స్కీమ్ వలన లబ్ధిదారులు ఎవరు అనేటువంటి విషయాన్ని
ప్రతి ఒక్కరిని కూడా గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది గ్రూప్ 2 మరియు గ్రూప్ 1, సో ఇతరత్ర పోటీ పరీక్షలలో చాలాసార్లు ఆసరా పెన్షన్ పథకంలో ఎవరెవరు లబ్ధి పొందుతున్నారు అనే విషయాన్ని అడగడం జరిగింది. కావున ప్రతి ఒక్కటి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ చూడండి, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, నేత కార్మికులు అంటే వాళ్ళు మగ్గం నేసే వాళ్ళు అన్నమాట. అలాగే కళ్ళు గీత కార్మికులు అంటే గౌడ్స్ అన్నమాట. సో వీళ్ళందరూ కూడా ఉపాధిని కోల్పోయిన వారికి నెలకు 1000 రూపాయలు అని అంటున్నారు. సో మనకు రాష్ట్రంలో రెండోసారి తెలంగాణ పోరాట సమితి అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెమ్యునరేషన్ అంటే ఈ పారితోషికాన్ని అంటే ఈ పెన్షన్ స్కీమ్ని 1000 రూపాయల నుంచి 2000కు ఏమో వృద్ధులకి, మిగతా వారికి, అలాగే వికలాంగులకి ఏమో 1500 నుంచి 3000 రూపాయలకు ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది. ఓకే చూడండి, అయితే ఇది నెక్స్ట్ ఇంకోటి భూమి కొనుగోలు పథకం రెండవది అక్కడే మనకు ఇవ్వడం జరిగింది. చూడండి, భూమి కొనుగోలు పథకము. సో దీన్నే మనము 3 ఎకరాల భూ పంపిణీ కార్యక్రమాన్ని అని చెప్పడం జరుగుతుంది. సో ఈ పథకాన్ని మరి ఎవరి కోసము ఏర్పాటు చేయడం జరిగింది, ప్రారంభించడం జరిగింది అంటే సో ఎస్సీ మహిళలో అత్యంత పేదవారికి చెందిన వారికి, అత్యంత పేదరికంలో ఉన్నవారికి 3 ఎకరాల చొప్పున భూమిని పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టింది. సో భూమి లేని ఎస్సీ మహిళలకు 3 ఎకరాల చొప్పున 100% సబ్సిడీ అంటే ఏ ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఈ భూమిని వారికే ఇవ్వడము జరుగుతుంది. సో మొదటి దశలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాకపోతే ఈ కార్యక్రమం అనేది అనుకున్న స్థాయిలో లక్ష్యాన్ని సాధించలేకపోయింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంటే ప్రారంభించినటువంటి ఈ పథకము ఫెయిల్ అయిందని చెప్పడానికి ఇదొకటి మొదటి ఆసరగా చెప్పవచ్చు, మొదటి ఫెయిల్యూర్గా చెప్పడం జరుగుతుంది. సో ఇంకా మరొక సంక్షేమ కార్యక్రమము కళ్యాణ లక్ష్మి పథకం. సో ఇది కళ్యాణ లక్ష్మి అంటే ఆర్థికంగా వెనుకబడినటువంటి ఎస్సీ ఎస్టీ కుటుంబాలలో పెళ్లి చేసుకునేటువంటి అమ్మాయిలకి వారికి ప్రభుత్వం ఏర్పడినప్పుడు ప్రారంభంలో 51,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మరుసటి సంవత్సరానికి ఈ స్కీమ్ని అప్గ్రేడ్ చేసి 75,110 రూపాయలు ఇవ్వడం జరిగినది. సో ప్రస్తుతము ఈ కళ్యాణ లక్ష్మి కింద ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో నేరుగా ఆ తల్లిదండ్రుల అకౌంట్లోకే 1,116 రూపాయల నగదును వారికి జమ చేయడము జరుగుతుంది. సో ఇది మాత్రము తెలంగాణలో చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమంలో బాగా అభివృద్ధి చెందినటువంటి పథకంగా చెప్పుకోవచ్చు. అనువైనటువంటి లక్ష్యాన్ని సాధించింది. ప్రజల యొక్క మన్ననలను పొందిందనేటువంటి విషయాన్ని ఇది స్పష్టంగా అర్థమవుతుంది. సో అయితే ఈ ప్రారంభంలో ఎస్సీ ఎస్టీ వారికే ఉండేది ఈ లబ్ధి. ఆ తర్వాత బీసీ వారిని కూడా చేర్చడం జరిగినది. సో దానివలన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకు చెందినటువంటి వారి వెనుకబడినటువంటి వారందరికీ కూడా ఈ కళ్యాణ లక్ష్మి యొక్క పథకము వర్తిస్తుంది. సో అలాగే ముస్లింలకు కూడా ఇంకొక పథకాన్ని తీసుకురావడం జరిగింది. దాన్ని మనము షాదీ ముబారక్ స్కీమ్ అంటాం. సో షాదీ ముబారక్ ఈ స్కీము మైనారిటీ వర్గాల్లోని పెళ్ళి కాని అమ్మాయిలకు సో ఈ సందర్భంగా అంటే పెళ్ళి చేసేటువంటి సందర్భంగా వారికి కూడా 1,116 రూపాయలను ఆర్థిక సహాయాన్ని అందించడము జరుగుతుంది. సో ఈ కార్యక్రమాన్ని కూడా రెండు ఒకటేసారి ప్రారంభించడం జరిగింది. 2014లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కళ్యాణ లక్ష్మి అలాగే షాదీ ముబారక్ ఈ రెండు పథకాలను ఒకేసారి ప్రారంభించడం జరిగింది. సో అలాగే మరొక స్కీము
త్రాగునీటి సరఫరా పథకం. సో దీన్ని మనము మిషన్ భగీరథ అని కూడా అంటున్నాము. సో ఈ మిషన్ భగీరథ స్కీమ్ కూడా దీని యొక్క మా ప్రధాన ఉద్దేశం ఏంటిది అంటే రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు చెందినటువంటి ప్రజలకు రక్షితమైన మంచినీటి కార్యక్రమాన్ని ఇంటింటికి అందచేయడం అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినారు. సో ప్రధానంగా ఈ మంచినీటి సౌకర్యం లేక ఫ్లోరైడ్ నీటిని తాగడం వలన మహబూబ్ నగరు దాంతోపాటుగా నల్గొండలోని పలు ప్రాంతాలు ఈ ఫ్లోరోసిస్ వ్యాధితోటి బాధపడుతున్నారు. కాబట్టి ఎవరు కూడా ఫ్లోరోసిస్ వ్యాధితోటి గురి కాకుండా బాధపడకుండా ఉండడం కోసము ఈ తాగునీటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. సో ఇది కూడా మంచి కార్యక్రమంగా చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ వెనుకబడిన తరగతుల అభివృద్ధి కోసం కార్యక్రమము. సో ఇదే విధంగా ఉందంటే వీరి అభివృద్ధి కోసము విద్య అంటే రెసిడెన్షియల్ పాఠశాలను ఫీజు తిరిగి చెల్లింపు స్కీమ్, దీన్ని ఫీజు రీఎంబర్స్మెంట్ స్కీమ్ అంటారు. సో ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ స్కీమ్ అనేటువంటిది ఈ ప్రభుత్వమే కాకుండా సో మరుసటి ప్రభుత్వము అంటే ఇదివరకు ఉన్నటువంటి ప్రభుత్వము వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వము మన రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ స్కీమ్ అమల్లో ఉండేది. సో దీనివల్ల ఎంతోమంది పేద విద్యార్థులు బీసీకి చెందినటువంటి బాగా వెనుకబడినటువంటి విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉన్నది. సో దీనివల్ల కొన్ని నష్టాలు ఉన్నప్పటికీ లబ్ధిదారులు చాలా వరకు ఈ స్కీమ్ వలన బీసీ కులానికి చెందినటువంటి వారు వెనుకబడిన తరగతులకు చెందినటువంటి వారిలో చాలామంది బాగుపడ్డారనేటువంటి విషయాన్ని మనం తెలియజేసుకోవచ్చు. సో అలాగే ఎస్టీ షెడ్యూల్ తెగల సంక్షేమం. సో ఇది రాష్ట్రంలో మనకు 9.34% మంది ఎస్టీలు మన రాష్ట్రంలో ఉన్నారు. సో వీరి యొక్క అక్షరాస్యత శాతాన్ని పెంచడం కోసము సో ఎస్టీ వారి అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అది ఎలాంటి కార్యక్రమాలు ఏ జిల్లాలో ప్రారంభించారు అంటే సో మొదట ఆదిలాబాద్ జిల్లాలోని జోడేఘాట్ గ్రామంలో కొమరం భీం స్మారక మ్యూజియంను సో 25 కోట్లతోటి కేటాయించి నిర్మాణ పనులను ప్రారంభించింది. అలాగే సొంత పాలన అధికార వికేంద్రీకరణ దిశగా ప్రభుత్వం వీరి ప్రాంతాల PESA చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సో ఇక దారిద్ర్య రేఖ దిగువగా ఉన్నటువంటి ఎస్టీలకు లబ్ధి చేకూర్చడానికి తెలంగాణ ఎస్టీ ఆర్థిక సహకార సంస్థ అనేటువంటి కార్యక్రమాలను లేదా పథకాలను చేపట్టడం జరిగింది. అలాగే కాకుండా ఎస్టీలలో అక్షరాస్యత శాతాన్ని పెంచడం కోసం కొన్ని ఆశ్రమ పాఠశాలలను రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇదే కాకుండా వీరి యొక్క సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసము గిరిజన సంక్షేమ హాస్టళ్లను గిరిజనులకు నాణ్యమైన ఉత్పత్తులను సరఫరా చేయాలనేటువంటి కాన్సెప్ట్ తోటి నిజామాబాదులో తేనె శుద్ధి కర్మాగారాన్ని, నిర్మల్లో సబ్బుల తయారీ కర్మాగారాన్ని, ఏటూరు నగరంలో పసుపు పొడి కర్మాగారాన్ని, మహబూబ్ నగర్లోని కొండనాగులలో షాంపూ తయారీ విభాగాలను నెలకొల్పడం జరిగింది. సో ఇది ఎస్టీ కులాలకు చెందినటువంటి వర్గాలను అభివృద్ధి పరచడం కోసము చేపట్టినటువంటి కార్యక్రమము. సో తర్వాత ఎస్సీ కులాలకు చెందిన వారిని అభివృద్ధి పరచడం కోసం కార్యక్రమం చేపట్టారు. దాన్ని మనము షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి. సో ఈ షెడ్యూల్డ్ కులాలు అంటే ఎస్సీలు మన రాష్ట్రంలో దాదాపుగా 16% మంది ఉన్నారు. సో సగటున సరాసరిన భారతదేశం యొక్క లెక్కల ప్రకారం 15% రిజర్వేషన్ పొందుతున్నారు. సో పొందుతూ ఉన్నప్పటికీ 15% కంటే ఎక్కువగానే దేశవ్యాప్తంగా ఉన్నప్పటికీ మన రాష్ట్రంలో మాత్రము 16% మంది ఎస్సీ కులాలకు చెందినటువంటి వర్గం ఉందని చెప్పొచ్చు. సో ఈ వర్గాలను అభివృద్ధి చెందుట కోసం అభివృద్ధి పరచడం కోసము కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. సో అది ఏంటిదంటే
అక్షరాస్యత శాతం ఎస్సీ కులాలలో 52.5% ఉంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత వీరి అభివృద్ధి కోసము కొన్ని హాస్టళ్లను నిర్మించడము, స్కాలర్షిప్లను మంజూరు చేయడము, అదేవిధంగా అంబేద్కర్ విదేశీ విద్యా విధానం కింద అంటే అంబేద్కర్ విదేశీ విద్యా నిధి కింద విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత స్థాయి విద్యను అభ్యసించుటకు వీలుగా ప్రతిభావంతులైనటువంటి వారికి 10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరుగుతుంది. సో ఇది ఎస్సీ కులాలకు చెందినటువంటి సంక్షేమ కార్యక్రమము. సో అలాగే మరికొన్ని స్కీములు ఉన్నాయి. సో అవేంటి అంటే మైనారిటీల సంక్షేమం. సో మైనారిటీల సంక్షేమము అంటే మైనారిటీలు మన రాష్ట్రానికి చెందినవారు సిక్కులు, బౌద్ధులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, పార్షీలు. సో వీళ్ళందరినీ కూడా మనం మైనారిటీ వర్గాలు అంటారు. సో ఈ మైనారిటీ వర్గాల కోసము వారి యొక్క సంక్షేమం కోసం కూడా కొన్ని పథకాలను చేపట్టడం జరిగింది. సో ఇక్కడ రాష్ట్ర జనాభాలో వీరిని గుర్తించదగ్గ రీతిలో ఉన్నందున వారి అభివృద్ధి కోసము వివిధ పథకాలను రూపొందించి అమలు చేస్తుంది. సో అవి ఉర్దూ భాష పరిరక్షణ కోసము స్వయం ప్రతిపత్తి గల ఉర్దూ అకాడమీని ఏర్పాటు చేసింది. సో వీరి యొక్క నైపుణ్యం కోసము 20 కోట్ల నిధులను విడుదల చేసింది. అలాగే 2014-15 సంవత్సరంలో వీరికి మెరిట్ స్కాలర్షిప్లు అందించడం కోసము 48 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో క్రిస్టియన్ వర్గాలకు క్రిస్టియన్ భవన నిర్మాణాన్ని నిర్మించడం కోసం హైదరాబాద్లో 1 ఎకరం భూమిని 10 కోట్ల ఆదాయాన్ని మంజూరు చేయడము జరిగినది. సో ఇవి మనకు మైనారిటీ సంక్షేమ పథకాలు. సో నెక్స్ట్ మహిళా శిశు సంక్షేమం. రాజ్యాంగంలో స్త్రీ పురుషులకు సమాన అవకాశాన్ని, సమాన పనికి సమాన వేతనాలను అందించడం మొదలైనవి పొందుపరిచినాయి, కానీ అది ఆచరణలో ఉండడం లేదు. సో అలాగే మహిళలకు, బాలలకు రాజ్యాంగం ప్రత్యేక అవకాశాన్ని కల్పించింది. సో వాటిలో భాగంగానే ఐసిడిఎస్. సో ఇక్కడ ఐసిడిఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ చిల్డ్రన్ డెవలప్మెంట్ స్కీమ్, సమగ్ర శిశు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమము. సో ఇది ఏంటంటే 0 నుంచి అంటే పుట్టిన నవజాత శిశువు నుంచి 6 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వారికి వారి యొక్క పోషణ కోసము, వారి ఆరోగ్య స్థితిగతులను మెరుగుపరచుట కోసం, అలాగే వారి మానసిక సామాజిక వ్యవస్థను అభివృద్ధి పరచుట కోసము కేంద్ర ప్రభుత్వము నడిపిస్తున్నటువంటి ఏకైక పెద్ద పథకమే ఐసిడిఎస్. దీన్ని మనము సమీకృత శిశు అభివృద్ధి పథకం అంటారు. అలాగే గర్భిణీల కోసము ఆరోగ్యలక్ష్మిని, మహిళల రక్షణ సాధికారత కోసము తెలంగాణ స్టేట్ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ అండ్ ఎంపవర్మెంట్ ఉమెన్ పేరుతో చట్టాన్ని చేయడం జరిగింది. సో ఇక్కడ వికలాంగుల అభివృద్ధి, అలాగే వికలాంగుల అభివృద్ధి. సో ఇక్కడ చూడండి, వికలాంగుల అభివృద్ధి కోసము సో వీరికి వివక్షల నివారించడానికి, స్వేచ్ఛా వాతావరణాన్ని అభివృద్ధిపరచడం కోసము, ఉపాధిని ప్రోత్సహించడము, వృత్తి విద్యా శిక్షణ, పునరావాస సేవలను కల్పించడం కోసం 1996లో చట్టం చేయడం జరిగింది. సో అలాగే ఆరోగ్యలక్ష్మి కార్యక్రమం. సో ఇక్కడ ఆరోగ్యలక్ష్మి కార్యక్రమము అంటే ఈ కార్యక్రమం కింద గర్భిణీ మరియు బాలింత స్త్రీలకు ప్రతిరోజు ఒక పూర్తి భోజనం అందిస్తారు. 2015 జనవరి 1 నుంచి ఈ కార్యక్రమాన్ని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు విస్తరించడం జరిగింది. సో అలాగే సమీకృత శిశు వికాస సేవలు, సో ఇవి కూడా మన ఐసిడిఎస్ఏ అంటారు. ఓకే, నెక్స్ట్ కిషోరి శక్తి యోజన, పౌష్టికాహారము, లైంగిక అసమానతలను తొలగించడము, స్వయం వికాసానికి అవసరమైన వాతావరణాన్ని కల్పించడం ద్వారా 11 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసు గల కిషోర బాలలకు లేదా బాలికలకు సాధికారత కల్పించడం లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. సో పౌష్టికాహారము, ఆరోగ్యము, వైద్యము, సో విద్య, గృహ నిర్మాణ నైపుణ్యాలు
జీవన నైపుణ్యాలు, వృత్తి నైపుణ్యాలలో శిక్షణ ఇవ్వడంపై ఈ పథకము కేంద్రీకరించడం జరిగింది. సో నెక్స్ట్ షీ షటిల్స్. సో దేశంలోనే మొదటిసారిగా హైదరాబాదులో మహిళా ఐటీ ఉద్యోగుల కోసము షీ షటిల్స్ బస్సును ప్రవేశపెట్టారు. దీని ద్వారా సాఫ్ట్వేర్ విస్తరించిన ప్రాంతాలలో షీ షటిల్స్ పేరున ఉచిత రవాణా పొందవచ్చు. సో దీన్ని హైదరాబాదు సిపి ఆనంద్ నేతృత్వంలో హైదరాబాదు సెక్యూరిటీ కౌన్సిల్, ఇండస్ట్రియల్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో ఈ బస్సులు నడుస్తాయి. సో ఐటీ కారిడార్ ప్రధాన మార్గాల గుండా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ బస్సులు నిరంతరంగా తిరుగుతూనే ఉంటాయి. బస్సు రాకపోకల సమాచారము సెల్ ఫోన్ ద్వారా కూడా తెలుసుకోవచ్చును. సో ఇది మన ఈరోజు టాపిక్లో మనకు తెలంగాణ ప్రభుత్వంలో అమలు అవుతున్నటువంటి వివిధ రకాల సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్పుకోవడము జరిగినది. సో ఇది పలు కార్యక్రమాలు అంటే ఆసరా పెన్షన్లే కావచ్చు, అలాగే కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారకే కావచ్చు, మిషన్ భగీరథే కావచ్చు, ఎస్సీ సంక్షేమం, ఎస్టీ సంక్షేమము, మైనారిటీ, బీసీ, సో ఇక్కడ ఐసిడిఎస్, ఆరోగ్యశ్రీ, ఇవన్నీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్. సో పలు రకాల పథకాల గురించి ఈరోజు తెలుసుకోవడం జరిగింది. సో ఇది మనకు అకాడమిక్ పర్పస్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఓకే, రైట్.